మీద వీళ్ళందరూ నోరేసుకొని పడుతున్నారు. ఇప్పుడు పరిటాల సునీత, లేకపోతే ఆయన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, అలా ఒక్కళ్ళు కాదు సార్, అందరూ జగన్ మీద నోరెత్తి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు నోరుంది కదా అని అయితే దానికి అడ్డు ఆపు లేకుండా ఏదో నదీ ప్రవాహాన్ని ఒక బాక్రానంగల ఆనకట్ల కట్టి దానికి గేట్లు ఎత్తేస్తే ఎలా వస్తుందో అలా వచ్చేస్తే తర్వాత ఏమవుతుందంటే బావులు ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత దిక్కు దివాన ఎవరు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో సముచిత స్థానం కోసం అర్రులు చాచడం ఎవరికైనా సహజం. ఇప్పుడు దానికే సుధాకర్ యాదవ్ గారు ఎస్ఐ స్థాయిలో, మీదే సబార్డినేటరీ వ్యవస్థ, మీ పై అధికారిని దొర అని చెప్ప మామూలుగా పిల్లని ధైర్య సాహసాల గురించి మాట్లాడితే, మీరు ఒక స్థాయి కలిగిన ఒక పార్టీ, రూలింగ్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించి మీ ఉన్నదాకా మీరు ఆయన ఆచ్ఛేదంలోనే ఎస్ఐగా పనిచేసి ఇవాళ ఆ పొజిషన్ మీరు ఇవ్వకపోవచ్చు స్టేటస్, కానీ ప్రజలు ఆ పొజిషన్ పార్టీ కింద దాన్ని పరిగణిస్తున్నారు. పైపచ్చు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎంత కాదన్నా ఒక పార్టీ అధ్యక్షుడు. మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏమైనా గులివెందుకించి సామెతోటి తెలుసుకోవాలి. మనం ఏమైనా అచ్చని పచ్చపోసలు, పెంటపోసలు ఏంటి, ఆ పొలాలు ఏంటి, ఇల్లులు ఏంటి, వాకిళ్ళు ఏంటి, మీ జీతబత్యాలు ఎంత కూడా లెక్కలతో సైతం చెప్పి వచ్చారని సరే యాడ్ నుంచి వస్తున్నాయి. ఏంది ఈ కథలు? మీకున్న సాన్నిధ్యంలో డీజీపీ గారు 2-3 సార్లు ఆలోచిస్తారు హోంమంత్రి గారితో ఫోటో తీసుకోవడానికి, కానీ ఏమి కాకుండా హోంమంత్రులతోనూ, సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ, వాళ్ళ అబ్బాయిలతోనూ, ఆ పార్టీ మాజీ అధ్యక్షులతోనూ ఏలా పడితే అలా బ్లూ కలర్ షర్ట్ ఉంది కదా అని అనుమానం రాకుండా ఎల్లో కలర్ బ్యాచ్ ఫోటోలు దిగేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు సార్. ఊరుకుంటున్నారు. ఎందుకంటే అనురాని చోట అధికులు మనరాదు అన్న సామెత మీకు వర్తించట్లేదు, కానీ అందరికీ వర్తిస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఇహపరాలు మర్చిపోకూడదు. ఒక పోలీస్ వ్యవస్థ, మనం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు గతంలో ఏం జరిగిందో అన్నీ మర్చిపోతే ఇవాళ గూగుల్ యుగం. వీలైతే అలా సరిలేరు నీకెవరు సినిమా మహేష్ బాబు దోసరి చూడండి, ఇలా బటన్ నొక్కితే అలాగ వస్తున్నాయి. ఏం తినడానికి వచ్చారు, తిండి పెట్టినోడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అచ్చెన్నాయుడు గారిని మర్చిపోవచ్చు మీరు. ఇదే చంద్రబాబు నాయుడు గారి అంగళ్ళలోనూ గతంలో పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం ముందున ఆయన మాట్లాడిన మాటలు మిమ్మల్ని ఏకంగా టెర్రరిస్టులతో పోలుస్తూ ఇదే గోడలు వేసుకుని నా దగ్గర నిలబడాలి అంటే, మీరు అంకుశం రామిరెడ్డి గారి సినిమా 4 సార్లు చూసినట్టుకున్నారు. రాజశేఖర్ గారితో బాగా ప్రభావితమైనట్టుకున్నారు. ఎవరినైనా జీవితంలో బట్టలు ఇప్పేసి అలా పరుగులు పెట్టించి కొట్టేద్దాం అనుకుని మిమ్మల్ని మీరు రామిరెడ్డిలో ఊహించుకుని బట్టలు తీసేస్తామంటే దాని అర్థం అది కాదు సార్. పోలీసు వ్యవస్థకి ఒక గౌరవప్రదమైన కాకి యూనిఫామ్ ఉంటుంది. ఆ గౌరవప్రదమైన యూనిఫామ్ తీయడాన్ని బట్టలు తొలగించడం అంటారు. అంతేకాని మీరు రామిరెడ్డి గారికి గొడ్డలు చింపేసినట్టు ఊహించుకుంటే మేమేం చేయలేం దానికి. ఎందుకంటే వ్యవస్థ మీద మీకే కాదు, నాకు తెలిసి పోలీసు వ్యవస్థ సమాజంలో మైన్యూట్ పర్సెంట్ 0.5 నుంచి 1.5% మధ్యలో ఉన్న పనికిమాలిన వ్యవస్థల కోసం మమ్మల్ని పరిరక్షించడానికి ఉన్న వ్యవస్థ. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 90% కరప్షన్ ఉన్నా 10% మంచి వాళ్ళు ఉన్నా సరే ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని గర్వంగా చెప్పుకునే స్థితి ఉంది. సేమ్ సినారియో ఇవాళ కూడా మీలాంటి పోలీసు వ్యవస్థలో కూడా మచ్చు తొనకలు ఏవో కలికితులో 4-5 ఉండొచ్చు. వాళ్ళని ఉద్దేశించిన మాటలని మొత్తం డిపార్ట్మెంట్కి ఆపాదించి మాట్లాడితే ఈ ఆన్లైన్ పౌరుషాలు ఈ పాలే వస్తున్నాయి మీకు. అదే సార్, ఎందుకంటే అక్కడ అన్న మాట బట్టలు ఊడదీస్తామనో లేకపోతే బట్టలు, అది మీరు అన్నట్టు కాకి యూనిఫామ్ లేకుండా చేస్తాం అనేది ఆయన అన్న లిటరల్ మీనింగ్ అయితే అదే మన తెలుగు భాష నేర్చుకుంటే దాని అర్థం వస్తుంది. అందుకని విపరీత భాష నేర్చుకుంటే మనం ఏంటి చేస్తాం, కాకరకాయ కేకరకాయ అవుతుంది. అంచేత మనం ఒక మాట మనం భూమి తెల్లారక మనం బాగా మాట్లాడేసాం అనుకునేటప్పుడు కొన్ని ఇలా అంటే అలా వచ్చే యుగం కదా. నేను చెప్తుంది అదే. ఇది ఒక్కసారి వింటే మనమేం ప్రవచనం చెప్పాం, మనం ఏంటి చేసాం అన్నది అర్థమవుతుంది. మీకు ఇష్టమైన వాళ్ళు మాట్లాడితే మీకు పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు, నన్ను అడ్డుకున్నాడు పైకి పోతాడు, మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. సహకరించండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా పట్టుకొని వ్యతిరేకించండి. సరే, మిమ్మల్ని సంఘ విద్రోహ శక్తులు అన్నప్పుడు కూడా మీలో ఇంత పౌరుషాలు కట్టలు తెంచుకోలే.
మీ ఇదే గుడ్డలు వేసుకుని మీరు నా కాడ పని చేయాలన్నప్పుడు కూడా మీకు ఇంత పౌరుషాలు తెచ్చుకోలే. ఎందుకంటే జరుగుబాటు అంత సుఖం లేదన్నది ఒక నానుడి. జరిగిపోయింది జరుగుబాటు కాబట్టి. అలా అప్పుడు ఏదో సినిమా ఒకటి ఉంటుంది, ఇక్కడి నుంచి ఆడ కొడుకొచ్చే లెక్క వేరన్నట్టు ఏం వస్తుందండి దేనికైనా. అంటే ప్రభుత్వ మార్పులు అనేది ఇది ప్రజాస్వామ్యం నమ్ముతారు ఎవరైనా సరే. అంటే ప్రభుత్వం మారిపోతున్న తర్వాత ఏదో తకరాలు అయిపోతాయని నేను అంటలే, కానీ వ్యవస్థని మార్పు కోరుకోవడం అనేది సహజం. కానీ మనం కూడా చిన్నప్పుడు బొప్పి మాటలు మాట్లాడలే కదా, అలా పెరిగి పెరిగి చదువుకుని బుర్ర జ్ఞానాన్ని వాడడం అన్నది వచ్చింది కదా మనకి. దాన్నే విజ్ఞత అంటారు, దాన్నే సంస్కారం అంటారు, సమాజ నడవడికి అనుగుణంగా మనం మలుచుకోవడం అంటారు. ఇవి ఎప్పుడైతే కొరబడుతూ ఉంటాయో అప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒక రూపంలో ఇలాంటి పనికిమాలిన విషయాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఉదంతాలు వస్తాయి. జరిగింది ఏంటో పూర్వపరాలు మాట్లాడదాం. ఒక మనిషి హత్యకి గురైన ఉదంతంలో మీ ప్రమేయం ఒక అడ్వకేట్ గారు సుధాకర్ రెడ్డి గారు అనుకుంటారు ఇచ్చి పడేసాడు ఆయన, రైట్ అండ్ లెఫ్ట్ విత్ యువర్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వాట్ సెట్ ఆఫ్ అసెట్స్ యువర్ క్యారింగ్ అన్నది. మీకు జరిగింది తెలుసు కదా, మీరు కూడా డిపార్ట్మెంట్లో ఎంపీటీసీ ఎలక్షన్స్లో వాట్స్ యువర్ బిహేవియర్. మీరు ఎవరైతే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళతో సత్సంబంధాలు, సాన్నిహిత్యం, కాఫీలు, టీలు, శ్రీరామ్ గారు నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజు పర్యటనలో అక్కడే ఉండి అన్నపానీయాలు, తదనంతర పరిణామాల్లో నిన్న మీరు అనితమ్మ గారు గౌరవ హోంమంత్రి గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ అన్నారు. ఇదేమన్నా భావ్యం అమ్మా మీకు? అసలు ఏ పరాలు తెలిసే మాడారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గౌరవ ఎస్పీ గారు 1000 మందిని డిప్లాయ్ చేస్తారన్న దగ్గర 900 మందికి కన్ఫైన్ అయ్యారు. హెలీప్యాడ్ దగ్గర 30-35 మంది మాత్రమే పోలీసులు ఉంటాం. 70 పైచిలుక ఎవరైతే హత్యారోపణలు ఎదుర్కొంటారో వాళ్ళ ఇంటి దగ్గర ప్రొటెక్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ హైవేల్లో తరలి వస్తున్న జనాల్ని, తరలి వస్తున్న నాయకుల్ని నిలువరించడానికి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, పికెట్లు పెట్టి నిలువరించిన ఉదంతంలో ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రైమా ఫేస్ పర్మిషన్ 10 కిలోమీటర్స్ హైవే నుంచి ఆయన ర్యాలీగా రావడం, తదనంతరం దాన్ని కుదించి 2 కిలోమీటర్ల దగ్గర స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజల్ని నిలువరించలేని నిస్సాయ స్థితి పోలీసులది. ఎందుకు అంటే ప్రజానాయకులు, ప్రజా సమూహాలు ప్రజానాయకుడిని తోడుకొని వెళ్ళడానికి, కలవడానికి వస్తున్నప్పుడు మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ క్లూస్ లేవు. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో ఆయన మీద మిర్చియాడ్లో వెళ్ళినప్పుడు కానీ, అయితే ఖలీల్ హత్యకి వెళ్ళిన ఉదంతం కానీ, నెక్స్ట్ వంశీ గారి అరెస్ట్ తర్వాత జైలుకి పరామర్శకి వెళ్ళినప్పుడు పోలీసులకి బేర్ మినిమం నాలెడ్జ్ కావాలి దాంట్లో. ఎందుకంటే ఎట్లాంటి జనసమూహాలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు అన్నది. ఈ 10 నెలల దాష్టికంలో ఈ ప్రజలు మోసపోయిన దానికి అధినాయకుడికి, పార్టీ అధిష్టానానికి సంబంధించిన నాయకులకి వెళ్ళి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు కదా. మీకు సంబంధించిన నాయకులు కాకుండా అపోజిషన్ లీడర్కి ఇంత ర్యాలీ అవుతున్నారంటే కడుపుమంట ఏంటో మీరే తెలుసుకోండి. అండ్ మోర్ ఇవాళ మీకు ఆ హత్య ప్రేరేపితమైన ఉదంతంలో వాళ్ళ అబ్బాయి గ్రాడ్యుయేట్, అతనిది కాకుండా వాళ్ళ అమ్మగారి వాంగ్మూలం తీసుకుని, అంటే వాళ్ళ భార్య ఆఖరికి అయిపోయి ఇంక పేడ కూడా తీసుకెళ్లకుండా కాటికితే మీరు వేలుముద్ర వేయించారంటేనే మీ మేధా సంపత్తికి ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. ఇదన్నీ పరిణామాలు. అదే చూడండి, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ప్రపంచం ఏది గమనించట్లేదు అనుకుంటుంది, ఎరుబోగులది. అలా ప్రజలు ఎరుబోగులు కాదు. ఇవాళ మీ మాధ్యమాల్లో మీరు నియంత్రించవచ్చు, దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకి సునీతమ్మ గారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి రాయంలో పరిటాల రవి గారు చనిపోయిన దానికి వేలెత్తి చూపించి 14 నుంచి 19 దాకా క్యాబినెట్ హోదా మంత్రిగా ఉండి కూడా అప్పుడు మీకు ఈ మనోభావాలు కానీ, ఇప్పుడు మనోభావాల యోగాలు నడుస్తున్నాయి కాబట్టి అప్పుడు మీకైతే మనోభావాలు గాయపడలేదు. తరగా 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి ఆయంలో మీకు 4+4 గన్మెన్లని, మీ బాబుకి కనీసం కార్పొరేటర్ కూడా కంటెస్ట్ చేయలేదు ఈ రోజు దాకా. రవిబాబుకి 1+1 గన్మెన్లు ఇచ్చింది మనం మర్చిపోకూడదమ్మా. ఎందుకంటే సెక్యూరిటీ అన్న దగ్గర మీరు హాస్యాస్పదంగానూ అవహేళనంగా మాట్లాడింది ఏమనంటే, ఒక ఎస్ఐ మహాయితో సిఐ 4 కానిస్టేబుల్ సరిపోతారంటే 35 మంది హెలిప్యాడ్ దగ్గర ఉండి కూడా కాపాడలేకపోయారు. అమ్మ అంతమ్మా, ఈ రోజు దాకా చరిత్రలో హెలిప్యాడ్ దగ్గర ఈ విధంగా ప్రజల సమూహాలు అక్కడికి వెళ్ళడం అన్నది ఆశ్చర్యానికి గురి చేయవలసిన విషయం. అది ఇట్ ఈస్ ద మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ డిపార్ట్మెంట్. అండ్ మీకు ఇంకో విషయం చెప్తున్నా, దీనికన్నా ముందు కోర్టు సబ్జుడిస్ అంటే రేపల్లుండిలో వెరిడిక్ట్ రాకపోతుంది. ఇది స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని రివ్యూ చేస్తూ గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారి మాటలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ఇవాళ ఆయనకి మీరు చెప్తున్నట్టు ఈ తపేలా ఛానల్లో చెప్తున్న అవహేళన గులకరాయనో లేదా కోడికత్తనో అవహేళన మీరు చేయొచ్చు, కానీ గౌరవ న్యాయస్థానం ఆ విధంగా తీసుకోవాలి. అతనికి ఖచ్చితంగా స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ప్రాణహాని ఉంది అనే హెచ్చరికలతో జరగరానిది కర్మగాలి నిన్న జరిగి ఉంటే ఎవరిది బాధ్యత? అదే సార్. కానీ నాకు ఎంతసేపు 10 నెలల పొద్దయింది గెలిచి, ప్రజలు ఏమైనా చెంపచెక్కలాడుకోవడానికి ఇస్తారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు? మీకు బాధ్యత. లాండ్ ఆర్డర్ విషయంలో నేను కాదు కదా, గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే మిమ్మల్ని వేలెత్తి చూపించారు మీతో కావట్లేదని.
ఇంకోసారి కావట్లేదని ప్రూవ్ అయింది. నేను అందుకే కదా ప్రెస్ మీట్లో సగం సగం ప్రశ్నలకి సగం సగం సమాధానం చెప్పే వెన్ను చూపించి వెళ్ళిపోయారు. మీరు ఒక టీచర్ స్థాయి నుంచి ఎదిగిన రాజకీయ నాయకురాలు, ఒక టీచర్ గారి కర్తవ్యం బాధ్యత, వెనక బెంచ్లో కూర్చున్నవాడు ముక్కు చెవుడు కార్చుకుంటూ ఆడ చేతకానడు అనుకున్నప్పుడు మీ కళ్ళ ముందు వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఎదిగిన ఉదాంతంలో మీరు ఎలా దిగ్భ్రాంతికి గురవుతున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి అనే స్థాయిని మీరు చూసి ప్రతి నిమిషం దిగ్భ్రాంతికి గురవుతున్నారు. దాన్ని ఏం చేయాలంటే సప్రెషన్తో మీరు టీచర్గా ఉన్నంతకాలం వాడిని ఆ సంవత్సరం పాటు వాడిని నిరోధించవచ్చు, లేదా మహా అయితే అడ్మినిస్ట్రేటర్స్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నిరోధించవచ్చు. కానీ వాడి స్థాయి పెరిగిన తర్వాత దాన్ని ఎమర్జ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సంథింగ్ ఎల్స్. అదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించండి. సో సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చిన దాన్ని పరిగణలోకి తీసుకోవట్లే. అదే మాట మీ అధినాయకుడికి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారి జోగిరామన్ ఎప్పుడైతే జోగిరామన్ వచ్చారు కదా, ఇంటి ముందు అటాక్ చేసిన తర్వాత ఆ రోజు ఎన్ఐఏ కమాండర్స్ వచ్చి రివ్యూ చేసి సెక్యూరిటీని పెంచినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో కూడా ఆయన హోదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి. దయించి ఇది పరిగణలోకి తీసుకోండి. అపోజిషన్ స్టేట్ పర్వ్యూలోకి వస్తారు అపోజిషన్ లీడర్ అన్నది. బట్ Z+ కమాండోస్ ఉన్న దగ్గర ఈ రోజుకి కూడా మీరు స్థాయి కల్పించిన దగ్గర ద మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. మిర్చియాడికి వెళ్ళినప్పుడు రోప్ పట్టేలు అంటే నందిగాం సురేష్, పెన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ రోప్ పార్టీ చేసి ఆయన పరిరక్షించుకున్నారు. ఇది కాశ్చితం అనుకుంటే ఆయన పాదయాత్ర అప్పుడు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది, దాంతో ఆయన పరిరక్షించుకుంటారు. ఇదో అదో తేల్చండి. అప్పుడు ఏంటో ఒక అవుట్కమ్ ఉంటుంది. మీ దగ్గర డిస్క్రిప్షన్స్ లేనప్పుడు 2 రోజులు ఆగండి, గౌరవ హైకోర్టు ఇస్తుంది verdict. కానీ ఇంతలోపుగా మనం అవకాశం తీసుకుందాం, సునీతమ్మ గారితో ఒక ఫ్లేరప్ చేద్దాం. ఎందుకంటే ప్రతిదీ నేషనల్ మీడియాలో కానీ మీ మీడియాలో కానీ సప్రెస్ చేయడానికి వెనకాటరు కదా మీరు. ఎందుకంటే ప్రజా సమూహాలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని ఎత్తుక్కుంటూ పరిగెడుతున్నాయో అక్కడ మీ తట్టుకోలేని నిస్సహాయ స్థితి. పరిటలంతో సునీతమ్మతోనూ మాట్లాడించిన భాష ఏది హత్యా ఉదంతం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం అంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే సిబిఐకి ఎంక్వైరీకి పిలిస్తే మీ ఆయంలో ఇవాళ చూడండి సొగాలు ప్రీతి మాకు చేత కాదని సిబిఐ చేతులు ఎత్తలేదు. ఆ రోజు క్రిస్టల్ క్లియర్గా మధ్యల చెరువు సూరి వాడి ఇంట్లో పేలిన టీవీ బాంబు అవుట్కమ్లో వాళ్ళ అమ్మ అక్క చెల్లి చనిపోతే వాడి యొక్క వ్యక్తిగత విభేదంతో ఆ హత్యా ఉదంతం అన్నది క్లియర్ కట్ రిపోర్ట్. ఇది మీరు మర్చిపోయినా మాకందరికీ మా వయసు కూడా 55 పేచీటుకు ఉంది. అంచేత మేము అన్నీ గమనిస్తున్నాం, వీటిని చూస్తూనే ఉన్నాం. వీటి పర్యవసానాల్లో మీరు దాన్ని ఏమంటారు దాటవేత ధోరణితో మీరు టైంపాస్ చేసుకుందాం అనుకుంటే తాత్కాలిక ఉపశమనం. రెండోది మీ దగ్గర ఆ ప్లాన్ 1 ప్లాన్ 2 కూడా చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. అంటే మీరు ఎన్డీఏ కూటమి దాని యొక్క సారాంశం అన్నప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి లేట్గా చదివినా లేటెస్ట్గా వార్తలు చెప్పే పురంధేశ్వరమ్మ గారు కూడా వాళ్ళ స్పాంటేనియస్ రియాక్షన్ చూపించి బాగా ప్రతిస్పందించుకున్నాం. ధన్యవాదాలు. అంతకన్నా స్పాంటానిటీ కొరవై బీజేపీతో సావాసం చేస్తే పురంధేశ్వరమ్మ గారి ఆలోచనలే వస్తాయని పవన్ కళ్యాణ్ గారు ఇంకోసారి ప్రూవ్ చేయడానికి ఒక ఉదాహరణ ఏంటంటే అభంశోభం తెలియని చిన్న బొజ్జు పిల్లాడు బంగారుకొండ భలే ఉన్నాడు యాపిల్ పండుగ. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ యొక్క బాధ ఏంటో నాకు తెలుసు, మా ఇంట్లో జరిగింది. నా బాధ 28 సంవత్సరాలు బట్టి నేను ఎలా ఉందో నాకు తెలుసు ఆ పరిస్థితి. అలాంటిది ఒక చిన్న అభంశోభం తెలియని చిన్న పిల్లాడికి జరిగిన గాయాన్ని మన్యం జిల్లాలకి ప్రతి 3 నెలలకి మీరు వస్తానన్న మాటకి కట్టుబడి మీరు వెళ్ళొచ్చు. ఆ రోజు జేఈ ఎగ్జామ్కి పిల్లలకి 30 మందిని నిలువరించవచ్చు. కానీ దానికి ప్రోటోకాల్ ఉందో లేదా అన్న ప్రశ్న మీరు మర్చిపోయారు. మీకైతే నాకు తెలిసి స్టేట్లో ఒక చీఫ్ మినిస్టర్ గారికి, గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, గవర్నర్ గారికి తప్ప ఇంకెవరికి ప్రోటోకాల్ ఉండదు ఏది ట్రాఫిక్ నిలువరించడానికి. కానీ మీకు నిలువరించారు. జేఈ ఎగ్జామ్ హాల్ టికెట్ మీద అందరూ చెప్పి చాలా ఎక్కువగా చెప్తున్నారు, చాలా బాగుంది. 7 o'clock అంటే మీ నారాయణ చైతన్య బ్యాచ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ మూత ఎలారిపోయి జైల్లో కందీల్లాగా 7 గంటలకి ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు కాబట్టి అది వర్తించవచ్చు. కానీ సామాన్య ప్రజలు అంటే పబ్లిక్ స్కూల్స్ అంటే ప్రైవేట్ పబ్లిక్ స్కూల్స్ కాదమ్మా, ప్రజల కోసం పెట్టిన కాలేజీల్లో అట్లా చదువుకున్న పిల్లలు ఒక అర్ధగంట ముందు వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే 8:30కి గేట్లు క్లోజ్ చేస్తారు. ఆ క్లాస్ మర్చిపోకండి. 7 గంటలకు వస్తేనే కన్సిడర్ చేస్తాం అన్నది కాన్సెప్ట్ కాదు. అక్కడ బిఫోర్ గేట్ క్లోజర్స్ దే నీడ్ టు బి. ఎందుకంటే ముందు రోజు సెంటర్ చూసుకుని రూమ్ ఏదో తెలుసుకోగలిగారు అనుకోండి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మనం చాలామంది సెంటర్ ముందు రోజే చూసుకుంటారు. మా చిన్నప్పుడు మేము అలాగే చూసుకునేవాళ్ళం. అది కూడా ఇప్పటికీ వర్తిస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ స్కూల్స్కి వెళ్ళకి. సో ఈ కాన్సెప్ట్లో మీరు ట్రాఫిక్ మీరు పాస్ అయింది అక్కడ 8:40 ఒక్క నిమిషానికని గౌరవ ఎస్పీ గారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, బేర్ మినిమం 15-20 minutes బిఫోర్ ట్రాఫిక్ రిలీవ్ ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో మీరు చాలా స్మార్ట్గా నరేంద్ర మోడీ గారు హై కమిషన్ కూడా బ్రహ్మాండంగా రెస్పాండ్ అయింది. ఆ రోజు మీరు ఉద్రేకభరితమైన వాతావరణంలో చిరంజీవి గారు భార్య కూడా సింగపూర్ వెళ్తూ మీరు కూడా ఇంత డెన్సిటీ ఉంటుందని నాకు తెలియదని నెక్స్ట్ డేకి జస్ట్
బాగానే ఉంది, చేతులు కాలు చిన్న చిన్న దెబ్బలే అన్నప్పుడు పక్కనున్న అభంశుభం తెలియని ఇంకో 10 సంవత్సరాలు చిన్న పాప చనిపోయిన ఉదంతంలో ఖచ్చితంగా ఒక తండ్రి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటుంది అన్నది యాంటిసిపేషన్ నాది. బట్ క్వైట్ అన్ఫార్చునేట్, అదే యాంటిసిపేషన్ నాకుంది కానీ అంత యాంగ్జైటీ పవన్ కళ్యాణ్ గారికి అయితే నాకు కనబడలేదు. ద సేమ్ సినారియో ఇవాళ ఆల్రెడీ నెక్స్ట్ డేకి ప్లాన్ ప్రకారం ముందు రోజు అన్యం జిల్లాల నుంచి వైజాగ్ కోతవేట దూరం మినిమం అక్కడ కార్యక్రమాన్ని త్వరితగతిని ముగించుకుని వైజాగ్ వచ్చి అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ ఇట్ ఇస్ గాట్ పోస్ట్పోన్ టు ద నెక్స్ట్ డే. అంటే డైవర్షన్ పాలిటిక్స్కి ప్లాన్ 2 కూడా రెడీ అయిందని అర్థం చేసుకోవాలి. సో ఇంత బ్రహ్మాండమైన ప్రక్రియతో మీరు అనుసంధానించి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ప్రతిసారి సప్రెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇవాళ ఎక్కడలేని పోలీస్ ఇష్యూని మీరు ఇంత బ్రహ్మాండంగా ఫ్లేరప్ చేస్తున్నప్పుడు భాష, ఇవాళ ఒక క్యాబినెట్ హోదా కలిగిన లోకేష్ గారు గతంలో మాట్లాడిన అబ్యూజివ్ లాంగ్వేజ్ విత్ రెస్పెక్ట్ టు చీఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ రోజు ఆయన అంగళ్ళలోను నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ పొంగనూరు పరిసర ప్రాంతాల్లోనూ ఆయన మాట్లాడిన అబ్యూజివ్ లాంగ్వేజెస్, దిస్ ఆర్ ఆల్ క్రిస్టల్ క్లియర్ అండ్ ఎవిడెంట్. వాళ్ళు ఇంకో క్యాబినెట్ మినిస్టర్కి ఆనాటి అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాట ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోకుండా ప్రొవకేషన్తో ఒక సస్టైనిటీని ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా చేస్తే జరుగుబాటు జరుగుతుందని ఇందాక నేను చెప్పింది, అది జరుగుబాటు అంత సుఖం లేదని దేన్నైనా మనం దాటవేయచ్చు అన్న పరిగణలోకి ప్రాతిపదిక మీద ముందుకెళ్తున్నప్పుడు ఉపద్రవాలు చెప్పిరావు. అయితే జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఆయన్ని ఏదో చెయ్యాలి అనుకుంటోంది, లేకపోతే ఆయన మీద ఆయన్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆయన్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. ఇదంతా ఒక పక్కకు పెడితే సార్, వైసీపీలో ఎవరైతే జగన్ అభిమానులు ఇప్పటి వరకు ఉన్నారో పరిటాల సునీత మాట్లాడింది కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ బిడ్డకి ఇలా జరిగినప్పుడు ఆయన రియాక్ట్ అయిన విధానం కానీ దాన్ని కూడా రాజకీయంగా చేస్తూ, అంటే ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ టర్మ్స్ మంచిగానే ఉన్నాయేమో, వీళ్ళు కలుస్తారేమో, ఇలా జగన్ ఏది మాట్లాడినా జగన్ని ఐదర్ కించపరచడానికో లేకపోతే జగన్ ఏదైనా రాజకీయం చేస్తాడో అన్నట్లే వైసీపీ అభిమానులు కూడా మాట్లాడుతున్నారు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే జగన్ పరిటాల సునీతకి అంత సెక్యూరిటీ కల్పిస్తే లాస్ట్కి వచ్చేసరికి ఆమె తీసి పడేసింది జగన్ని. జగన్కి తెలియాలి ఇలాంటిది కూడా, అంటే జగన్ మీద అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇది తెలిస్తే జగన్ నెక్స్ట్ కొంచెం దాన్ని ఏమంటారు బుద్ధి వస్తుంది జగన్కి అన్నట్లు మాట్లాడుతున్నారు సార్. దాని గురించి మీరు చెప్పండి సార్. అపకారికి ఉపకారం చేయాలన్నది రాజశేఖర రెడ్డి గారు అవసరం, అర్థమైందా? ఎన్ని చూడలేదమ్మా ఆయన ఉదంతాలు. రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానంలో చాలామందికి ఇప్పుడు గౌరీ చరిత్ర కథ తెలిసిన వాడు ఏం మాడతారో ఒకసారి చెప్పమనండి అని తెలియదు ఆయన ఎవరో వాళ్ళెవరో ఫ్యామిలీ. ఇప్పుడు ఒక మాట ఒకటే మాట చెప్తున్నాను, తను అనుకునే స్వార్థానికి ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు ఒక టెరిటరీ క్రియేట్ చేసుకుంటాడో అలాంటి స్వార్థం అన్నది లేని నిస్వార్థ నాయకులు చాలా రేర్గా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే స్వార్థం ఉందని ఒక బుల్డోస్ చేస్తూ బొంబాటు చేస్తూ జరుగుతున్న ప్రతిదానికి అనుగుణంగా ఆయన అభిమానులు కూడా ఆ ట్రాప్లో పడితే అది వాళ్ళ కర్మ అనాలి. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకుని అపకారికి ఉపకారం చేయమన్నది చదువుకుంది పుస్తకం వరకు పరిమితం చేయకుండా సంబడి ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. అది ఒక లెగసీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చెల్లుతుంది. ఎందుకంటే అది వాళ్ళ ఇంటి పేరు కూడా ఎవరికి ఉండదు. అందుకే రేరెస్ట్గా అలాంటి వాళ్ళే ఆణిముత్యాల కింద ఉంటారు. అది తెలుసుకోమనండి. వాళ్ళ ఇంటి పేరు నాకెందుకు లేదని ఏడిచి వాళ్ళందరికీ అదే సమాధానం. ఆ బుద్ధులు అలాంటి వాళ్ళకి ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి భగవంతుడు ఒక స్పెషల్ క్యారెక్టర్స్ కింద పెడతారు. దట్ దే నీడ్ టు ఎలివేట్ ఇట్. ఆ ఎలివేషన్స్లో కొన్ని కనుమరుగు అవుతూ ఉంటాయి. ఆ కనుమరుగు ఏంటంటే చాలామంది ఎలా ఉంటుంటే సాడిస్టిక్ ప్లెజర్ పొందుతూ ఉంటారు. అందుకే చూడండి, ఇలాంటి సాడిస్టిక్ ప్లెజర్లు పొందే ఆనందం కొంతమందికి ఉన్న దగ్గర గత 5 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలు అందరితోనూ ఆయన్ని సైకో కింద అభివర్ణించుకోబడ్డాడు. అంటే ఆ అపవాదం ఆయనే తీసుకుంటాడు కానీ ఒరిజినల్ భావాలు ఉన్న వాటిని సప్రెస్ చేయడానికి ముందు ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది గమనించమనండి ఎవరినైనా. అదే సార్, ఇప్పుడు మీరు జగన్ సైకో ఈ మాట వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు జగన్ పొలిటికల్ కెరియర్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఒక పక్క లిక్కర్ స్కామ్ అని ఈ కూటమి ప్రభుత్వం ఈయన లావు కృష్ణదేవరాయలు అయితే అక్కడి వరకు వెళ్ళి అమిత్ షాతో హామీ కూడా తెచ్చుకుంటున్నారు, ఏదో ఒకటి చేస్తాం ఇక్కడ, ఏదో ఒకలా దీన్ని లిక్కర్ స్కామ్ మొత్తాన్ని బయటకు తీస్తామని. మొత్తాన్ని బయటకు తీయడం అంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే మిథున్ రెడ్డో వీళ్ళ దగ్గర నుంచి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవైపు వీళ్ళు, ఒకవైపు షర్మిల, ఆవిడ టీవీ ముందుకు వచ్చిన ప్రతిసారి నేనేం మాట్లాడినా పట్టించుకోవట్లేదు, ఓన్లీ జగన్ గురించి మాట్లాడితే మాత్రమే నా ఈ పేపర్లో వేస్తున్నారు అన్నట్లు ఆవిడ మొరపెడుతున్నారు. అయినా కూడా ఆవిడ జగన్ గురించే టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలా విషయాలు ఇప్పుడు నేను అనకపోయినా వేరే వాళ్ళు అంటున్న మాటలు సార్.
జగన్మోహన్ రెడ్డి ఈ 10 నెలల నుంచి ఏం చేస్తున్నారు అంటే ఓ 4 చావులకు వెళ్తున్నారు ప్రతి నెల, ఒక 4 చావులు, 2 పెళ్లిళ్ళు, 2-3 ఏవో ఫంక్షన్లకు వెళ్తున్నారు. దీంతోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయం నడుపుతూ వస్తున్నారు ఇప్పుడైతే అన్నట్లు ఒక మాట ఉంది సార్. అంటే జగన్ పొలిటికల్ కెరియర్ ఈ 10 నెలలు పక్కన పెడితే రానున్న రోజుల్లో జగన్ 2.0ని చూడగలుగుతామా సార్ మళ్ళీ? అలా మాట్లాడిన ఉదాహరణకి కార్యకర్తలు ఎవరన్నా మాడితే అది ఓకే, నాయకులు ఎవరన్నా మాడితే గల్లా పెట్టి లేపు అడిగమ్మా, నువ్వు నియోజకవర్గంలో చేసే పనేటరా నువ్వు ఎంతకన్నా అని. పెళ్ళిళ్ళకి సావులకు కాకుండా ఇంక దేనికి వెళ్తారో అసలు కనుక్కోమని అడినాను. ఒక అధినాయకుడు క్షేత్రస్థలం, మీకు చాలా మందికి తెలియని విషయం, ఎవడెవడో ఏదో భవిష్యత్తు ఏదో అన్నావు కదమ్మా, ఫస్ట్ కెరియరా, కెరియర్ ఓరియంటేషన్ కోర్సులు చేసుకునే బుర్ర తక్కువ బ్యాచ్కి అయితే కెరియర్ ఎలా నిర్మించుకోవాలి అని బాధ ఉంటుంది. ఇది కెరియర్, దీనికి నేను పాత్ నిర్మించుకున్నాను అని ఒక ఓన్ ఇన్వర్టెడ్ కామర్స్లో కెరియర్ నిర్మించుకున్న ఏకైక మహానుభావులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇది అతని కెరియర్. ఏది? రాజకీయ క్షేత్రంలో సోనియా గాంధీ, దమ్మిడికి పనికిరాని దిగ్విజయ్ సింగ్, పీచు జుత్తు జయరాం రమేష్ ఇలాంటి బుర్ర తక్కువ తప్పేలా బ్యాచ్గాలతో కాదు. ఇది రాజకీయం అంటే ఇలా చేస్తే ప్రజల ఆదరణ ఉంటుంది అన్న దగ్గర ఎప్పుడైతే నాకు మీకు లేదు, మా నాన్న చనిపోయిన తర్వాత మీకు నాకు కట్ ఆఫ్. ఎందుకంటే మీరు పొలిటికల్ ఏరాలో ప్రజలు లేని ప్రజాస్వామ్యం కోసం అరువులు చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం అరువులు చేసే నాయకుడు మా నాన్న. ఆయన బాటలో నేను నడవాలంటే మీరు ఆ బాటలో లేరని చెప్పగలిగినప్పుడు ఇతనికి పాత క్రియేట్ అయింది, వాళ్ళ పాత మూసుకుపోయింది. ఇది గమనించుకోమనండి. అందుకే చిన్నపిల్లలైన షర్మిలమ్మకి అభంశోభం తెలియపోయినా చిన్నపిల్లలు ఏడుస్తుంటే చాక్లెట్ ఇచ్చినట్టు పిసిసి అధ్యక్షురాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో తెలియక ఒక ప్రాంతీయ పార్టీ కొమ్ము కాసుకొని తిరుగుతుంది. ఎందుకంటే నేను ఇంత డెలిబరేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక నేషనల్ స్థాయి పార్టీలో నాకు తెలిసి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే నేను ఏఐసిసి సమావేశాల్లో వాళ్ళ పార్టీ ఏం చేయబోతుందో ప్రణాళికలు రచించుకుని దానికి తగ్గట్టు మాడతారు. ఇది ఒరిజినల్ భావజాలం ఆఫ్ ఎనీ పార్టీ. రేపు మహానాడు పెడతారు, నెక్స్ట్ మహానాడు దాకా ఈ పార్టీ ఎలా నడవాలన్న దానికి దాన్ని ఏమంటారు తీర్మానాలు ప్రవేశపెట్టి ఇది ఉంటారు. ఎప్పుడైతే నీకు బాగా ఉన్న పిల్లలు ఎప్పుడైతే చెడు సావాసాలు చేస్తారో బుర్ర ఎలా పోతుందని దానికి ఉదాహరణ ఏంటంటే, నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు. ఏది? ఆవిర్భావ సభ. దాంట్లో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి టైం పాస్ చేసుకున్నారు కదా అందరూ. ఆఖరికి ఈ పార్టీ నుంచి ఎగిరిల్లి అక్కడ జాయిన్ అయిన భోగని బ్యాచ్కలు కూడా అది ఏడుపులు పెడపప్పులు కదా, సిగ్గు సరం మాన మర్యాదలు వదిలేసి. సో ఇది ఎప్పుడైతే ఒక నేషనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎదుర్కోకుండా పైపొచ్చి ఎన్డీఏ కూటము సైద్ధాంతికంగా విభేదించే బీజేపీతో పొత్తులో ఉన్న వాళ్ళని క్షణక్షణం చెడుగుడు ఆడుకునేంత సామర్థ్యం ఉండి కూడా పైకి పోతున్న రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిని చెప్పి కూడా సామర్థ్యాన్ని విలువల్ని పక్కదారి పట్టిస్తుంటే ఒరిజినల్ ఫైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించినప్పుడు నాకు ఎన్డీఏ కూటమిలో అవకాశం అక్కర్లే. అది బీజేపీ అవని నరేంద్ర మోడీ అవని సభా సాక్షిగా ప్రజల సమక్షంలో నాకు నా రాష్ట్రానికి ఇది కావాలని అడిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు. వీళ్ళు జింగిచిక్కం అని భజన చేసుకుంటే నువ్వు దేవుడివి, పరమాత్మే, వీరుడు, సూర్యుడు అని ఓ చంద్రబాబు గారు పొగుడుతాడు. ఇంకోళ్ళు కళ్ళ ముందు నేను ఇలా బ్రిడ్జ్ కడతాను, అటు నుంచి నరేంద్ర మోడీ అటు వస్తాడు, ఇటు నుంచి చంద్రబాబు నాయుడు నడుచుకొస్తారు, 3 సెకండ్లు ఇచ్చి రాష్ట్రంలో సర్వతోముఖం అన్నారు. 10 సంవత్సరాల తర్వాత నిన్న క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్రానికి ఆ రోజు విభజన హామీలు ఏమోనే వాళ్ళు చర్చించారట. వీళ్ళతో వీళ్ళకి సావాసమా? చెడు సావాసం అంటే ఇది. వీళ్ళ వెనకాల షర్మిలమ్మ అరే మా పార్టీ విభజన హామీలు ఇవి ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎప్పటికీ ఇవ్వకపోతే ఉద్యమాలు చేయాలా, నాయకులు నిద్ర లేపాలా, ఆ ఉండవల్ల మళ్ళీ పిలుచుకొచ్చి అలా నువ్వు సుప్రీంకోర్టులో కేసు వేసే వాళ్ళు నేను అధ్యక్షురాలుగా రాజన్న బిడ్డగా వచ్చిన కమానాన్ని మాట్లాడుతుందా? చంద్రబాబు గారు మీరు డైరెక్షన్లు ఇస్తే నేను పక్కెళ్ళి ఆడుకుంటానని చెప్తుందా? ఏడు చెప్పాలా మా చిన్నపిల్లకి? మీరు ఎవరి గురించి ఎవరి సత్తు సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు అంటే నన్ను కొవ్వొత్తులా కరిగించుకోండి. ఎన్డీఏ సన్నిధానంలో బీజేపీ సన్నిధానంలో ఉంటే ఎవరికైనా గెలుపు ఓటమి ఎందుకు? ఎలక్షన్ కమిషన్ గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఉండేవారు, ప్రధానమంత్రి గారు ఉండేవారు, అపోజిషన్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు క్యాబినెట్ హోదా మంత్రి ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ లీటర్ వెళ్తే నోట్లో నాలికలేదు. ఏం మారుతున్నారు? ఎవరు కన్సిడర్ చేస్తారు? అందుకే ఎలక్షన్ కమిషన్ అలా గెలిచింది. అడిగినోడు ఈ విధమైన బుల్డోస్ చేసుకుంటే ఎలక్షన్స్ జరిపే దగ్గర మనకి వీటో పవర్స్ అధికారాలు వ్యవస్థలతుడుగా కోల్పోతున్నప్పుడు నిలబడి పోరాటేవాడు కావాలా, లేదా నిలబడి నాగిరి డ్యాన్స్ చేసేవాడు కావాలా? ఇది తెలుసుకోమనండి. ఏది పొలిటికల్ ప్రస్థానంలో ఎవరో సైకో అన్నాడన్న మాత్రాన సైకో బుద్ధులు ఉన్న వాళ్ళని ఎదిరించడానికి ఒరిజినల్ సైకోలు ఎవరో ప్రతి నిమిషం ప్రూవ్ అవుతుంది ఫ్రమ్ ద లాస్ట్ 10 months. నేను 5 సంవత్సరాల డిబేట్లలో ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఆయన ప్రతి ఒక్కడు సైకో ఏది పడితే రాక్షసుడు అని మాట్లాడిన దగ్గర నేను ఆ పదాన్ని ఓవర్టేక్ చేసి మాట్లాడేవాడిని. కానీ ఇవాళ దాన్ని అడ్రస్ చేసి మాట్లాడుతున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న ప్రతి ఒడికి సైకో
బుద్ధులు పనులు ఎలా ఉంటాయి 10 నెలల్లో ఈ ప్రభుత్వం చూపిస్తుంది. గమనించుకోండి. నిజంగా సైకోతనం ఉంటే అలా మీకు ఎవరో మహేష్ బాబు గారు అటర్ ఫైజర్ సినిమా ఒకటి ఉంది, అందులో ఆ విలను చూడండి. అవతోడు సస్తుంటే ఇది ఆనందపడుతుంటాడు, అవతోడు ఏడుస్తుంటే ఆనందపడుతుంటాడు. కానీ ఇవాళ మీరు ఏడుస్తుంటే మీ ఆనందం క్రియేట్ చేసింది 5 సంవత్సరాలు టెన్యూర్. పట్టాడు అన్నం పెట్టాడు విత్ అకౌంటబిలిటీ, అకౌంట్స్తో, స్టాటిస్టిక్స్తో, పైసలతో లెక్క చెప్పాడు ఎక్స్చెక్కర్కి. ఈ తపేల స్థానంలో ఇప్పుడు వచ్చిన రూలింగ్ పార్టీ వాళ్ళు దాన్ని బొమ్మడు చేసి అవును అది నిజమే, అవును నిజమే అంటే చిన్నపిల్లలకి చేతిలో చాక్లెట్ పెట్టి ముచ్చికాయతం 5 స్టార్ చాక్లెట్ కూడా 2001 సంవత్సరం పిల్లడికి చేతిలో పెట్టు, అది చాక్లెట్ ఇచ్చినట్టే ఉంటుంది. కానీ జీవితంతో అలా పీక్కుంటూనే ఉంటాడు. అలా 150,000 కోట్లు అప్పించి కూడా ₹1 రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించలేని నిస్సాయ స్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం. ప్రజలు గమనించండి. ఉభయ గోదావరి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘాలు హాస్టల్లో 20 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 4 లక్షలు 6 లక్షలు 6 లక్షలు చెప్పిన ₹1 ఇవ్వలేకపోతుండ్రు. అరపూట పస్తులు పెడుతున్నారు పిల్లలకి. డబ్బులుంటే పక్కకి కొనుక్కుందామని చెప్తుండ్రు. ఇదే చంద్రబాబు గారు నిజంగా డబ్బులుంటే విజనరీ లీడర్ అయినా డబ్బులుంటే ఎలా పనిచేస్తాడో అందరికీ తెలుసు. డబ్బులుండి కూడా అలా కోట శ్రీనివాసరావు గారి కూడి ఏలగట్టి నోట్లో అన్నం పెట్టినట్టు పెడుతున్నారు. గమనించుకోండి ప్రజలు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన ఇంతసేపట్లో మీరు జగన్ని వెనకేసుకొస్తుంటే మీలాంటి పొలిటికల్ అనలిస్టులు మీరు తప్ప, అంటే కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు తప్ప ఎవరు జగన్ 2.0 చూడలేదు సార్. ఈ 10 monthsలో అయితే చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ప్రూవ్ చేసుకోవడానికి ఒక టైం వచ్చినప్పుడు మొత్తం డీలిమిటేషన్ మీద ఒక దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరైతే పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకులు, లేకపోతే ఇందాక మీరు అన్నట్టు ఒక పార్టీని స్థాపించి సక్సెస్ అయిన లాంటి నాయకుల్ని స్టాలిన్ పిలిస్తే జగన్ వెళ్ళకపోవడానికి ఒక లెటర్ రాసి పంపడానికి కారణం ఏంటి సార్? మరి నీతి ఏమవుద్ది? ఫస్ట్ ప్రశ్న నీతి ఏమవుద్ది అన్నది ప్రశ్న. అక్కడ అందరూ కలిస్తే ఏదైనా చేయగలరు. ఏం చేయగలరు అదే చెప్పమంటున్నాం. నీకు అర్థమవుతుందమ్మా? అందరూ కలిస్తే ఏమవుతుందో చెప్పమంటున్నా. నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. భారతదేశం రాజ్యాంగం నీకు ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, అవునుందా లేదా? ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి మహారాష్ట్ర మీ పడి టాక్సీ డ్రైవర్లు బతుకుతున్నారా లేదా? ఓటు హక్కు ఎక్కడ ఉంది వాళ్ళకి? ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ బీహార్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా బెంగాల్ నుంచి బీహార్ నుంచి మన ఎత్తుకొచ్చి పని చేస్తుంటారు చూడు, వీళ్ళకి ఓటు హక్కులు ఎక్కడున్నాయి? వాళ్ళ ప్లేసెస్ లోనే కదా. ఏ 1 నేషన్ 1 రేషన్ దిక్కుమాల ఆధార్ కార్డు తలా తొక్కలని దైత్రికొట్టు కార్డు మన ఎత్తికి పెట్టారు కదా. ఇప్పుడు ఆధార్ కార్డుతో అనుసంధానించి చచ్చిపోతున్నారు కదా ఇప్పుడు ఓటర్ కార్డుని. కానీ ఒక ఎలక్షన్ కమిషన్ కానీ లేదంటే ఈ రోజు జనాభా ప్రాతిపదిక మీద ఈ లెక్కటరు, ఈ జన్మకు లెక్కటరు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు ఏంటంటే చచ్చినా చేయడం నరేంద్ర మోడీ, తెలుసుకోమని ఫస్ట్. సో మనకి ఇప్పుడు 117 కోట్ల లెక్కే కదా. కానీ దగ్గర 145 150 కోట్లు ఉన్నాయి, చైనాని దాటిపోయి ప్రాథమిక అంచనా. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వీళ్ళతో జరిగే ఎలక్షనే ఈరోజు బీజేపీ 10-15 సంవత్సరాలు బట్టి సక్సెస్. నీకు అర్థమవుతుందా? ఇవి శేఖర్ దెబ్బ ఓట్లు. వీడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. నేను ఇందాక చెప్తుంది అదే. ఇప్పుడు చేతనైతే ఈ సదరన్ స్టేట్లు కూర్చున్నారు కదా, ఓ బాగా బిస్కెట్లు పప్పు జీడిపప్పులు అన్ని బాగా తిని అందరూ ఉక్రోషం ఆవేశాలు ప్రదర్శించారు కదా. ఎవడైనా స్థానికతని వీడు మన ఎత్తుకొచ్చి ఇక్కడ తగలడ్డాడు కాబట్టి వీడు మనోడే డిక్లేర్ చేయమని. బీహార్ ఒరిస్సా నుంచి ఎందుకంటే సకల జనుల సర్వే ఎన్సెప్ట్ చేసాడు మా కేసీఆర్ ఓ రోజులో. బీసీ గణన గట్టి తలుచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతసేపటి చేసాడు అంటే కాదు కదా, ఓ స్టిపులేటివ్ టైంలో చేయగలుగుతున్నారు కదా. అలా దేశంలో నివసించే హక్కు నీకు రాజ్యాంగం కల్పించింది. ఎక్కడైనా భూ కొనే హక్కు నీకు కల్పించింది. నివసించడానికి ఇక్కడ వచ్చినప్పుడు స్థానికత ఎందుకు ఇచ్చి ఈయన్ని జనాభా లెక్కన నిష్పత్తి ప్రకారం ఉత్తరప్రదేశ్ నాడు బతకట్లే కదా, అది మన ఎత్తుకొచ్చాడు కదా, లెక్క వేయండి. ఇక్కడ వేస్తే ఏమవుతుంది? జనాభా ప్రాతిపదికన చచ్చినట్టు ఇక్కడ నియోజకవర్గాలు పెరుగుతాయి. వాళ్ళకి అది కాదు, అక్కడే మిఠాయి పట్లం అక్కడే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ దేశం అయిపోద్ది, ప్రధానిడే మిగిలిన అందరూ ముష్టెత్తుకోవడానికి చెప్పేస్తుంది. అవునా కదా? ఇది జరుగుతున్నప్పుడు దీని మీద ఎవడన్నా మాట్లాడే అక్కడ మరి ఎంత అనుభవాలు ఉండాలి కదా. ఆ కరోనా చెయ్యట్టుకునే స్టాలిన్ జీవితాంతం 70, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయసు అయింది ఒకటే, ఏదో 40 విగ్గెట్టుకున్నంత బొప్పి కాదు అతను, ముసిలి బరిడేది. సో ఈ ముసిలి బ్యాచ్లు లాస్ట్కి తేల్చింది ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి కంటే అనుభవం లేదు, అది ఓకే. డీకే శివకుమార్ అంటే అక్కడ సిద్ధరామయ్య ఏమంటాడో ఆయన కూడా మాట్లాడి ఈ పైపచ్చి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ మాట బీజేపీ చచ్చినాయందో వీళ్ళు చెప్పిన దానికి తానా అంటే తందనా అందో. ఇది తెలిసి కూడా ఎందుకు మాకు? ఎందుకు దిక్కుమాల మీటింగ్లు అంటే ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు యువతలో ఇక్కడ ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఇచ్చాడు, ఎవరికో తీసుకెళ్ళి గంట కట్టేస్తారు. ఈ టార్చర్ అంతా దేనికి? అసలు రావాల్సిన లెటర్
ప్రధానమంత్రి గారు వేసాడు ఏడు శాతం అయితే ఈ సంగతి తెలిసి చూడండి అప్ప చెప్పాలి. అంటే ఇప్పుడు అవ్వని పెళ్లికి డప్పులు కొట్టమంటే ఇవ్వడం కొడతాడా? ఎందుకు కొట్టాలి? అంటే ఇప్పుడు స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మేము బీసీ గణన చేస్తాం లేదా జనాభా లెక్కెడతాం అని చెప్పినప్పుడు అయితే అరే ఈ తోరణాలు కట్టండిరా దీనికి డప్పులు కొట్టండిరా అని చెప్పొచ్చు. ఆ లేట్ చేయనప్పుడు వీళ్ళు చేస్తావు చేయవా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖాళీ ఉన్నారు కాబట్టి టాపిక్ డైవర్షన్ కోసం లెక్కెట్టరు కాబట్టి నువ్వు కూడా లెక్కెట్టు. నిన్న ఏఐసిసి ప్లేనర్ రేవంత్ రెడ్డి మంచి పని చేశాడు అని ప్రేమాలకు తెగించి రాహుల్ గాంధీ మాట్లాడుతుండు. ఎప్పటిదాకా ఏ బాయ్ లేదు ఏ బాబు లేగానే టింకు సినిమాలు లేపినట్టు లేపాలి. రాష్ట్రం ఇక్కడ చేస్తుంది పైలట్ ప్రాజెక్టు, ఇది దేశవ్యాప్తంగా ఎందుకు చేయట్లేదు? పార్లమెంట్ హౌస్లో కుదపాలి కదా. ఒకప్పుడంటే దేశానికి పనికిరాని దిక్కుమాల పొజిషన్ ఉంది, ఇప్పుడు ఏదో దిక్కుమాల ఓట్లేసి 10 మంది లోపల తగలెట్టాం కదా. దేశ ప్రయోజనాలు పరిరక్షించడానికి బరిలో కాస్తున్నారు అక్కడ కూర్చుని. ఇదంతా స్టాలిన్ పిలిచినప్పుడు మిగతా 24 మంది అక్కడికి నాయకులు వెళ్ళి దాన్ని సపోర్ట్ చేశారు సార్, ఫెయిత్ డీలిమిటేషన్ ని. ఎవరికి ఉపయోగం? ఇలా చేతులు పెట్టి మా చంద్రబాబు నాయుడు కూడా మొత్తం దేశంలో అపోజిషన్ అందరితో ఊగిపోయాడు. లాస్ట్కి ఏమైంది? నొన్న గీసి కూర్చోబెట్టారు. మీకు చెప్తున్నాను కదా ప్రాబ్లం ఇక్కడ ఉంది, ఇక్కడ వెళ్ళనమా, ఇక్కడ పాము దీన్ని కొట్టండి అంటే హే ఇక్కడ పాము తట్టేయడాన్ని ఇటు పోతాను రాదు రే ఇటు కాదురా పాము ఆడరా అని చెప్తున్నా సరే మేధావి చెప్పాలి. దానికి ఒక సాల్వ్ వేసుకుని రావాలి, ఒకటి గరుపురం చెప్పి కూడా రావాలి. అలాంటి బ్యాచ్ ఉన్నారు, మనం వెయిట్ చేస్తాం. ఓకే సార్, కొంతసేపు జగన్ గారిని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే మామూలుగా చంద్రబాబు నాయుడు ఏదైతే టీడీపీలో ఆయన వెళ్ళాడు, ఆయన స్థాపించింది కాదు, లేకపోతే ఆయనకు సంబంధించింది కాదు, ఆయనకు వారసత్వంగా వచ్చింది కాదు, వాళ్ళ మామ స్థాపిస్తే ఆయన వెళ్ళారు ఆ పార్టీలోకి. తర్వాత ఇప్పుడు దానికి లోకేష్ వెళ్ళలేదు, తీసుకున్నారు. అదే తీసుకున్నారు. ఇప్పుడు దానికి ఎటు కాకుండా అసలు మొత్తం హిందువులో ధర్మంలో ఎక్కడా లేనిది కూతురు కొడుకు వారసుడయ్యాడు లోకేష్. ఎవరైతే ఇంకా డిక్లేర్ అవ్వలేదు, గాబరా పడక చేసి బలవంతాన్ని అంటే వాళ్ళు రుద్దుకుంటున్నది సార్. రుద్దుకొని అయితే రుద్దుకుంటే అరిగిపోతుంది, సబ్బు రుద్దుకుంటే ఏమవుతుంది? అరిగిపోతుంది. అయితే టీడీపీ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవ్వరు ఆ పార్టీకి సంబంధం లేకుండా అందరినీ దూరం పెట్టాడు. బాలకృష్ణ గారు లవ్ ఆడుకుంటున్నారు కదా, కానీ అంత స్ట్రాంగ్ ఎందుకు స్ట్రాంగ్ కాదు? అదే ఎందుకు కాదు? అదే సార్ నేను ఇప్పుడు అదే ఎందుకు కాదు లాజిక్ చెప్పాలి ఎవరైనా. నాకు అర్థం కాదు, నువ్వే చెప్తున్నా. నాన్నగారు పార్టీ స్థాపించారు, నాన్నగారు అబ్బాయి మొదట హరికృష్ణ 6 నెలలు ఉద్ధరించాడు, పక్కకి వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ రాజ్యసభ ఎంపీ అయ్యాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ గారు 3 టర్ములు బట్టి ఉన్నారు, కనీసం క్యాబినెట్ మినిస్టర్ కాదు. ఎందుకు అక్కడ లోపలికి వెళ్ళి ఆడుకోవడానికి దేనికి వెళ్తుండే ఆయన? ఇప్పుడు పార్టీ పగ్గాలు అనగానే ఎవడైనా ఇప్పుడు మోక్షజ్ఞ గారికి పిలిచిస్తున్నారు, లేకపోతే హరికృష్ణ గారు అబ్బాయి కళ్యాణ్ రామ్ గారికో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారికి పిలిచిస్తున్నారు అంటే నువ్వు చెప్పిన కథలన్నీ నేను వినాలి, లేదంటే అమ్మమ్మ బాబా అనాలి. ఎటు కాకుండా ఏదో అంతలగంతలు మా సంతలు కాగలించుకుని ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళిపోయి ఏ వారసత్వాలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే నువ్వు పోయి పవన్ కళ్యాణ్ అంటున్నావు, ఒకళ్ళు పార్టీ వాళ్ళ కాని దాంట్లో వారసత్వ హక్కుల కోసం చూస్తూ పార్టీ నేను పెట్టుకోవడం నా వారసత్వం మీరు తీసుకోండి అని పోరాటపడిన వాళ్ళని ఏం చెప్పాలి, వాళ్ళ గురించి ఏమని విశ్లేషించాలి? నేను అదే అడగబోతున్నాను సార్. అట్లా ఒక పార్టీలోకి ఈయన వెళ్ళిన తర్వాత ఆ వారసుల్ని అక్కడ లేకుండా చేశాడు. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ జనసేన ఉండేసరికి, దీంతో పొత్తు పెట్టుకునేసరికి ఎక్కడ లేని మొత్తం అంతా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ ని లేపుతున్నారు. చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ ఇంకా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అన్న అని మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఎలక్షన్స్ కు ముందు వరకు ఒక లెక్క, ఎలక్షన్స్ తర్వాత ఒక లెక్క. ఇలా బాగా పైకి లేపి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ మాట అడగబోయాను. టీడీపీలో ఇంకో 15 ఏళ్ళు మీరుంటేనే కానీ నాకు దిక్కు లేదు, నాలే ఒప్పుకొని నాకు సత్తు లేదని ఆయనే చెప్తుంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అలా అలీగఢ్ కదా సినిమా ఉంటుంది చూసి, రాపర్ని రబ్బర్ బొగ్గలన్నీ ఊగి అది ఎంత మనిషి ఉంటాడు, అలా ఊతి ఎవరేటి చేయగలుగుతారు? ఆయనే చెప్తారు నాకు ఏటి లేదురా బాబు, నన్ను వదిలేండి, నాకు సత్తు లేదు, ఈ లేకపోతే నాకు దిక్కు లేదు. సింపుల్. 2014లో పార్టీ ఎట్టాడు 2% ఓటు, 2019లో ఇండిపెండెంట్గా నిలబడ్డాడు ఆయన 5 నుంచి 6% ఓటు, ఈసారి ఎలక్షన్ నిలబడ్డాడు 5.77 ఓట్లు. దీని తేడా రాజ్యాధికారం. అప్పుడు ఏంటి చేస్తాడు? వాడుకున్నోడిని వాడుకున్నంత అన్న సిద్ధాంతానికి ఆద్యుడు చంద్రబాబు గారు. ఈ నెల అయితే లాభం లేదు, మనం బాగా వాడాలని చెప్పి బాబు లోపలికి వచ్చి ఆడుకో అని చెప్పి గేట్లు తీస్తే లోపలికి వచ్చి ఆడుకున్నాడు. అప్పుడు అనగానే యాదవ్కి భారత్ సినిమా లాస్ట్కి ఎలా కలుస్తారు చూసావు కదా, ముందు కొట్టు చేస్తారు కదా, అవునా కదా? ఆ మురళీమోహన్ గారు గిటార్ పెట్టుకుని పాడగానే మొత్తం అందరూ లబో దిబో అని లాటిపోయి, మురళీమోహన్ బాలకృష్ణ గిటార్ పట్టుకుని పాడతారు యాదవ్కి భారత్ సినిమా, అన్నదమ్ముల అనుబంధం తెలుగులో తీశారు అది. అందులో అంతే. అలా ఎప్పుడైతే ఆ పాట పాడేసారో అందరూ కలిసిపోతారు, అప్పటిదాకా జుట్లు బీక్కుందంతా మర్చిపోతారు. ఇట్లా లోపలికి వచ్చినట్టునే ఏంటి, నేనైతే డాడీ నాతో కాటలే, బయటికి వెళ్ళి ఆడుకోండి, నా వల్ల కావట్లేదు అసలు, మా వాళ్ళని ఎంత అంటే సరే అని చెప్పి వాళ్ళ
మొత్తం సామాజిక వర్గ ఓట్లు ఎంత కాదన్నా నీకు మళ్ళీ చెప్తున్నాడు, ఒక 5-6% ర్యాలీ అవ్వడానికి ఉపయోగపడ్డాడు ఆయన. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. ఇప్పుడు ప్రభుత్వానికి మీరు గమనిస్తే 40% వైఎస్ఆర్సీపీ ఉంది, 40% తెలుగుదేశం ఉంది. గత ఎలక్షన్స్ కూడా మీరు చూసుకోండి. 14-19 ఓటమి, తెలుగుదేశం 40% ఓటు. 19-24 గెలుపు, 25 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓటమి 40% ఓటు. అనిశ్చితి ఎప్పుడు 20%. ఈ అనిశ్చితిలో ఎవరికి ఉపయోగపడి, ఇప్పుడైతే ఎవరికి ఉపయోగపడిన కమ్యూనిస్ట్ పార్టీలు మనం సిగ్గు లేకుండా ఇంకా కాంగ్రెస్ పేరు వినిపించుకుంటున్నాం. కాంగ్రెస్ ఒకటి పరాణ బుక్కులు అంటారు, అంటే పారాసైట్స్, అంటే ఒరిజినల్గా మాకు 0.83%, కానీ తెలుగుదేశం చేయొత్తిస్తే మేము గెలిచేస్తాం కూడా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను జడ్డివేదలు చేస్తున్న బీజేపీ పార్టీ, అలాగే ఈ జనసేన పార్టీ, కేఏ పాల్ పార్టీ, ఇలాంటివి కలిపితే ఈ ఒక 10% గేమ్ ఉంటుంది. ఈ 10%ని ఎలా మడతెట్టాలన్న దగ్గర చంద్రబాబు గారు ఈ చేసిన పాచిక్కి అందరూ కోడిపెట్టలో దొరికారు, ఒక్క కేఏ పాల్ తప్ప. అదే సక్సెస్ నెరేషన్. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు మిగిలిన ఆ 10% యాంటీ ఇన్కంబెన్సీ అనండి, లేదంటే దానికి ఈ ఇటు తేల్చుకోలేని ఓటు బ్యాంక్ ఒకటి ఉంటుంది చూడండి. ఆ రోజుకి వెళ్ళి ఇది ఎలక్షన్లే ఆడుకో కొట్టాలని కళ్ళు మూసుకు కొట్టే చీకటి దెబ్బల బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ 20% డిసైడింగ్ ఫ్యాక్టర్. దాన్ని ఎవరు ఫోకస్ చేస్తారో అదే ఎలక్షన్, అది ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటారు. అందులో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10%, ఎందుకంటే ఆయనే ప్రణాళిక తెగించి ఇన్ని దత్తపుత్రుడు అని ప్రణాళిక తీసుకెళ్ళి కిందన ఇప్పుడు ఇంట్లో సొంత పిల్లడు ఉండి చంద్రబాబు నాయుడు గారి లొకేషన్లో ఎత్తుకుని ఉంటే బలవంతాన్న కర్ణుడిని కూడా కొంతిదేవికి అప్పచెప్పినట్టు అప్పచెప్పాడు ఆయన. దాన్ని కవరేట్ చేస్తారు. దానికి వెనకాల ఉన్న ఒక తపేలగాడు ఉన్నాడు, బుద్ధి తక్కువవాడు, ఆ ఈనాడు నుంచి తగలన్నాడు. ఆయన భరించి కథలు రాసి మొత్తానికి ఇన్ని శంకల బెడ్డని సెగ్గడ్లా తయారు చేసి అప్పచెప్పాడు. సెగ్గడ్డ ఎవరికి అయింది? జగన్మోహన్ రెడ్డి గారికి అయింది. చంకెక్కిన పాపానికి కుషామత రాజకీయాలు ఆ 10% మొత్తం డెంట్ కొట్టాడు. అదే 10% జగన్మోహన్ రెడ్డి గారి గత ఎలక్షన్లో క్యారీ అయింది. నీకు అర్థమవుతుందో? ఈ లాజిక్ ఎప్పుడైతే మనకి పాసిఫికేషన్కి వస్తుందో, చెంకలో బెడ్డెడ్ ఒకటికి, చెంకలో సెగ్గడ్డ ఒకటికి మిగిలింది. సెగ్గడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి, బెడ్డెడ్ ఈయనకి. ఒకవేళ ఇదే ఉంటే జనసేన నెక్స్ట్ 5 yearsకి కూడా 4 years ఉంది ఇంకా ఎలక్షన్స్కి, ఆ లోపు కనుక టీడీపీలోకి విలీనం అవ్వకుండా ఉంటే నెక్స్ట్ ఎప్పుడన్నా జగన్ పవన్ కళ్యాణ్ కలిసే ఛాన్సెస్ ఉంటాయా సార్? ఏ పార్టీతోనో పోనీ ఇది రామాయణం అంతా విని రాముడికి సీత ఉన్నట్టు కాకరకాయల కేకరకాయ అన్నట్టు ప్రశ్నలు అడగమ్మా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈల్డవ్వని మెంటాలిటీ ఎవడన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందన్న కథ కాదు. ఎవడికి ఈల్డ్ అవ్వని వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సస్తే రేపు 2 రోజు ఏదైనా చావు రేవో నేనే తేల్చుకుంటా అనే వ్యక్తిత్వం ఉన్నవాడు చాలా రేరుగా ఉంటారు. అంతేకాని రాజ్యాధికారం కోసం నేను దేనికైనా దిగజారిపోతాను అనుకుంటే, ఆ దిక్కుమాల రైతు రుణమాఫీ ఆ రోజు డిక్లేర్ చేస్తే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన మొదటి రోజే ఆయనే ముఖ్యమంత్రి. అదేలేండి సార్. ఇదే ఈసారి ఈ సంక్షేమాలు రాష్ట్ర ఖజానా ఆ డబ్బులైపోయి మనం చచ్చిపోయాం బతికాం అది కాదురా కదా. మన పరిస్థితి ఇది, దీనికి తగ్గట్టు నేను ఇదే చేస్తా. 2.5 సంవత్సరాల తర్వాత ఇంకో 500 పెంచుతా, తర్వాత 5 ఏళ్ళ లోపల మీకు ఇంకో 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానంటే అచ్చా అలా బంగారు బాతుకోడు కదే. ఒకేసారి పేక్ కోసేస్తే మొత్తం ఇంత బంగారం ఉంటుందేమో భ్రమంలోకి వెళ్ళి ప్రజలు పేక్ కోసుకొని 4,000 పెన్షన్ కక్కుతు పట్టరు, మిగిలినవన్నీ బెచ్చట ఆడుకుంటున్నారు. మీకు అర్థమైందా? సో ఇది ఎప్పుడైతే ఆయన ఈల్డ్ అవుతాడో, ఆయన ఎంతసేపు చెప్పింది ఏంటి, ఇది మీ మేనిఫెస్టో, ఇది నా మేనిఫెస్టో, నా దాంట్లో మార్పు లేదు, ఇందులో మీరు మోసపోతున్నారని చెప్పాడు తప్ప ఈ మేనిఫెస్టో వల్ల మీరు ప్రపంచం తెరబడిపోతుందని ఏం చెప్పలేదు కదా. విత్ స్టాటిస్టిక్స్ చెప్పాడు. 1,32,000 కోట్లు ఎంత అవుతుంది వీళ్ళు చెప్పింది దానికి అన్నాడు. మన బడ్జెటే చూడండి, ఈ ఇయర్కి 79,600 కోట్లు కావాలా, ఎంత పెట్టారు వాళ్ళు? 17,800 కోట్లు పెట్టారు. ఎవడు ముక్కలో పెడతారు అవి? అలా రామారెడ్డి గారు సైకిల్ వేసుకుని నీకు 15,000 బుడపల్లి కనబడి నీకు 1,500 లెక్కలు చెప్పి ఏటర్ చేస్తారంటే అదేంటిది అలాంటి వేటి మాకు తెలియదు అంటున్నారు. ముందు సంపద సృష్టించుకొని తర్వాత పథకాలు చేద్దాం అనేది అంటే కడుపులో ఒక తల్లిగా పిల్లలను పుట్టించి నువ్వు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని కాపాడాలి అని ధైర్యం మీద తట్లెట్టినట్టుగా ఉంది. తట్లెత్తేసి నువ్వు పెరుగు, నీ మట్టి నువ్వు పెద్దోడైపోయి ఇంజనీరింగ్ చదివేసుకో, తర్వాత నువ్వు నాకు సంపద సృష్టించి ఇవ్వాలని ఈ తల్లి ఇలా చూస్తున్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వం. అంతే.